అయితే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం లాగిన్ అవ్వకుండానే ఈ యాడ్ ఫర్మ్ దగ్గర క్లిక్ చేస్తే ఈ ఫర్మ్ యాడ్ చేయడానికి కావాల్సిన ఫామ్ ఓపెన్ అయిపోతుంది. అలాగే యాడ్ ప్రొడక్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఈ యాడ్ ప్రొడక్ట్ తాలూకా ఫామ్ ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం లాగిన్ అవ్వకుండా ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్స్పెక్ట్ చేశాను. ఈ ఎర్రర్ అనేది కన్సోల్లో చూద్దాం. కన్సోల్లో లెంత్ అంటే రీడింగ్ లెంత్ అనేది దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఆల్ ప్రొడక్ట్స్ లైన్ నెంబర్ 44లో మన కోడ్లో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్ మన కాంపోనెంట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం ఈ ఏపీఐని కాల్ చేసి ఈ ప్రొడక్ట్స్ అనేవి డేటాబేస్ నుంచి గెట్ చేస్తున్నాం. ఇక్కడ మన కండిషన్ ఏం రాశాను నేను, ప్రొడక్ట్స్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 అయినప్పుడు నో ప్రొడక్ట్స్ యాడెడ్ అని, ప్రొడక్ట్స్ అనేవి 0 కన్నా ఎక్కువ ఉంటాయి, అప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఫెచ్ చేసి చూపించమని నేను లాజిక్ రాశాను. అయితే మన డేటాబేస్లో చూడండి, ప్రొడక్ట్స్లో రికార్డ్స్ అనేవి లేవు, 0 కాబట్టి మనకి ఇక్కడ ఏమీ చూపించట్లేదు అనుకుందామా అంటే ఇక్కడ అలా కాదు. ఎందుకు అంటే మనం లాగిన్ అవ్వలేదు. లాగిన్ అయితే ఇక్కడ నో ప్రొడక్ట్స్ అని చూపిస్తుంది. చూడండి, ఒకసారి లాగిన్ అవుతారు. అపోలో 1 2 3 4 లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే నో ప్రొడక్ట్స్ అని చూపిస్తుంది. నో ప్రొడక్ట్స్ అని చూపించింది. ఇక్కడ దాకా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఒక కండిషన్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ కండిషన్లో లెంత్ ఈక్వల్ టు 0 అని కాకుండా, ఇలా కాకుండా, ఇన్ కేస్ ప్రొడక్ట్స్ అనేది ఫాల్స్ అయితే, సింపుల్ నో ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఇది కాల్ చేయమన్నాను. లేదు అంటే మన ప్రొడక్ట్స్ తాలూకా డేటా అంతా ఫెచ్ చేయమని చెప్పాను. సింపుల్. ఇప్పుడు సేవ్ చేసి మనం డాక్యుమెంట్లోకి వెళ్దాం. చూడండి, ప్రొడక్ట్స్ ఏం లేవు, నో ప్రొడక్ట్స్ అంటే లాగిన్ అయ్యి లేవు. ఇక్కడ లాగిన్ అవ్వలేదు కాబట్టి మనం ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేసినప్పుడు నో ప్రొడక్ట్స్ యాడెడ్ అని వచ్చింది. అలాగే యాడ్ ప్రొడక్ట్ ఓపెన్ అవుతుంది, యాడ్ ఫర్మ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఆల్ ప్రొడక్ట్స్ అని రిజాల్వ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఈ అపోలో ఈ అకౌంట్కి లాగిన్ అయ్యి ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి, మనకి రికార్డ్స్ ఏం లేవు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, లాగిన్ అవ్వకముందు ఇవి క్లిక్ చేసినా సరే మనం లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి తప్పించి, అంటే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి తప్పించి, మనం ఇక్కడ ఏది క్లిక్ చేసినా సరే వీటి తాలూకా ఫామ్స్ ఓపెన్ అవ్వకూడదు అనేది నా పాయింట్. చూడండి, మన అప్లికేషన్లో ఇక్కడ ఈ ల్యాండింగ్ పేజ్ ఉంది కదా, ఈ ల్యాండింగ్ పేజ్లోనే మన అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఈ లాగిన్, రిజిస్టర్, యాడ్ ఫర్మ్, యాడ్ ప్రొడక్ట్, ఆల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఈ ల్యాండింగ్ పేజ్ నుంచి వస్తున్నాయి. అయితే వీటిని చూపించినప్పుడు, ఈ కాంపోనెంట్స్ని చూపించేటప్పుడు మనం కండిషనల్గా చూపించాం. అయితే ఇప్పుడు మనకి ఈ లాగౌట్ ఫీచర్ అనేది కూడా ఉంది కదా. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ లాగిన్ అవుతామో 2 3 4 లాగిన్ అయిన తర్వాత ఈ లాగౌట్ అనేది ఇక్కడ యాక్టివ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో ఈ లాగౌట్ తాలూకా పర్పస్ ఏంటి, మనం ఎప్పుడైతే లాగౌట్ అయిపోతామో మన అప్లికేషన్ ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఇన్యాక్టివ్ అయిపోవాలి. ఇదే మన పాయింట్. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ యాడ్ ఫర్మ్, యాడ్ ప్రొడక్ట్, ఆల్ ప్రొడక్ట్స్ ఇవి ఎప్పుడు చూపించకూడదు, మనం లాగిన్ అవ్వకపోతే ఈ ఫీచర్స్ అనేవి, ఈ ఫామ్స్ అనేవి మనకు కనిపించకూడదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం లాగౌట్ అయ్యామో ఈ లాగౌట్కి మనం ఒక కండిషన్ అనేది రాసుకున్నాం. ఫస్ట్ ఒక స్టేట్ డిఫైన్ చేసాం. ఈ షో లాగౌట్ అనేది ఇనీషియల్గా అది ఫాల్స్ పెట్టుకున్నాం. ఎప్పుడైతే లాగిన్ అవుతామో, లాగిన్ అయినప్పుడు ఈ సెట్ షో లాగౌట్ అనేది ట్రూ అవుతుంది. అంటే షో లాగౌట్ అనేది ట్రూ అవుతుంది. ఈ ట్రూ అయినప్పుడు మనం లాగిన్ అయినట్టు. ఆ తర్వాత ఎప్పుడైతే లాగౌట్ అవుతామో ఈ సెట్ స్టేట్ అనేది ఈ స్టేట్ని అంటే లాగౌట్ని ఫాల్స్ చేస్తుంది. సో ఇది ఫాల్స్ అయినప్పుడు మన అప్లికేషన్ ఇన్యాక్టివ్ అయిపోయింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఈ కండిషన్ మీద ఇక్కడ ఈ కాంపోనెంట్స్ అనేవి ఫైర్ అవ్వాలా వద్దా, అంటే చూపించాలా వద్దా, ఈ కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలా వద్దా అనేది మనం కండిషనల్గా ఇక్కడ ఒక కండిషన్ అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ షో ఫర్మ్ అనే బేస్ మీద ఈ షో ఫర్మ్ అనేది ట్రూ అయితేనే ఈ యాడ్ ఫర్మ్ అనే కాంపోనెంట్ చూపిస్తున్నాం కదా.
చూడండి, నేను ఈ యాడ్ ఫర్మ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ ఓపెన్ అయింది. ఈ ఫామ్ ఎలా ఓపెన్ అయింది? యాడ్ ఫర్మ్ అనే కాంపోనెంట్ ఈ షో ఫర్మ్ అనే స్టేట్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ కాంపోనెంట్ ఫైర్ అవుతుంది, అంతే కదా. చూడండి, ఈ షో ఫర్మ్ అనే స్టేట్ ఫస్ట్ ఇనీషియల్గా ఫాల్స్ ఉంది. ఎప్పుడైతే నేను ఈ షో ఫర్మ్ హ్యాండ్లర్ ఉంది కదా, ఈ షో ఫర్మ్ హ్యాండ్లర్, ఈ హ్యాండ్లర్ ఫంక్షన్ లోపల చూడండి, ఈ హ్యాండ్లర్ ఫంక్షన్లో నేనేం చేశాను, ఈ హ్యాండ్లర్ ఫంక్షన్ అనేది ఫైర్ అయినప్పుడు, అంటే కాల్ అయినప్పుడు మిగతా అన్ని కాంపోనెంట్స్ని ఫాల్స్ చేసి ఓన్లీ షో ఫర్మ్ మాత్రమే ట్రూ చేశారు. ఈ కండిషన్ మీద ఇక్కడ ఈ షో ఫర్మ్ ట్రూ అయింది. ఈ ట్రూ అయినప్పుడు ఈ యాడ్ ఫర్మ్ అనే కాంపోనెంట్ ఫైర్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకొక కండిషన్ రాస్తున్నాను. అంటే షో ఫర్మ్ ట్రూతో పాటు ఇక్కడ ఈ షో లాగౌట్ కూడా ట్రూ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే ఈ యాడ్ కాంపోనెంట్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఒక n%. ఇది టోటల్గా లాజిక్. షో ఫర్మ్తో పాటు షో లాగౌట్ కూడా ట్రూ అయితేనే ఈ యాడ్ ఫర్మ్ అనేది చూపించు, లేకపోతే వద్దు అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇనీషియల్గా మనకి షో ఫర్మ్ ఫాల్స్ ఉంది అండ్ షో లాగౌట్ కూడా ఫాల్స్ ఉంది. డిఫరెంట్ కండిషన్స్లో ఈ షో ఫర్మ్ అనేది ట్రూ అయింది అండ్ డిఫరెంట్ కండిషన్స్లో ఈ షో లాగౌట్ అనేది ట్రూ అయింది. ఓకే, డిఫరెంట్ ఫంక్షన్స్లో అది కూడా. ఆ ఫంక్షన్స్ ఎప్పుడు ఎలాగా అవి ఫైర్ అయ్యాయి, ఆ లాజిక్ ఏంటనేది డిఫరెంట్ మ్యాటర్. కాకపోతే ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండింటిని బేస్ చేసుకొని షో ఫర్మ్తో పాటు షో లాగౌట్ కూడా ట్రూ అయితేనే ఈ కాంపోనెంట్ అనేది మనం ఫైర్ చేయమన్నాం. ఇప్పుడు వెళ్ళి ఎగ్జాంపుల్ కింద చూద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర. ఇక్కడ సో సేవ్ చేయలేదు, నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఫైల్ ఒకసారి మన పేజ్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి, యాడ్ ఫర్మ్ దగ్గర క్లిక్ చేశారు, ఓపెన్ అవ్వట్లేదు. యాడ్ ప్రోడక్ట్ దగ్గర క్లిక్ చేశాను, ఓపెన్ అయ్యింది, ఫామ్ ఓపెన్ అయ్యింది. యాడ్ ప్రోడక్ట్ దగ్గర ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేశాను, ఇది కూడా ఓపెన్ అవుతుంది. కానీ యాడ్ ఫర్మ్ దగ్గర క్లిక్ చేసినప్పుడు మాత్రం యాక్టివిటీ ఏం లేదు, అంటే యాడ్ ఫర్మ్ తాలూకా ఫామ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోడ్లోకి వెళ్ళి ఈ షో లాగౌట్ అనేది కట్ చేసేసాను. అంటే మీకు చూపించడం కోసం నేను మళ్ళీ ఒకసారి ఇది కట్ చేసి మళ్ళీ ఇక్కడ మన అప్లికేషన్లోకి వెళ్ళి ఈ పేజ్ రిఫ్రెష్ చేసి యాడ్ ఫర్మ్ దగ్గర క్లిక్ చేశాను. చూడండి, ఫామ్ ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అవుతుంది? మనం కండిషన్ తీసేసాం. ఇప్పుడు మళ్ళీ కండిషన్ పేస్ట్ చేశారు. ఇదే కండిషన్ మిగతా వాటికి కూడా మనకి ఎక్కడ కావాలో, మనకి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఈ కండిషన్ అప్లై చేస్తున్నాం. సో యాడ్ ప్రొడక్ట్ కూడా చూపించాలనుకున్నాం, అంటే యాడ్ ప్రొడక్ట్ కూడా లాగిన్ అవ్వకపోతే చూపించొద్దు అనుకున్నాం. సో ఈ కండిషన్ దీనికి అప్లై చేశాను. సో వెల్కమ్కి అవసరం లేదు, ఎందుకంటే వెల్కమ్ అనేది మనకి ఇక్కడ సైడ్ బార్లో అసలు వెల్కమ్ అనేది లేదు. కాబట్టి ఆల్ ప్రొడక్ట్స్ కూడా ఉంది. ఇక్కడ మన ఆల్ ప్రొడక్ట్స్ అనేది కూడా మనం లాగిన్ అవ్వకపోతే చూపించొద్దు అనుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా కండిషన్ అప్లై చేస్తున్నాను. అండ్ అలాగే ఈ లాగిన్ రిజిస్టర్కి ఇది ఉండాలి. సో ఇవి మనకి ఓపెన్ అవ్వాలి క్లిక్ చేసినప్పుడు. కాబట్టి దీన్ని నార్మల్గా వితౌట్ ఎనీ కండిషన్, ప్రీవియస్ కండిషన్స్ బేస్ మీద దీన్ని యాక్టివ్గా ఉంచేశారు. సో ఇప్పుడు సేవ్ చేశాను. లోపలికి వెళ్ళి అప్లికేషన్లో ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేశాను. తర్వాత చూడండి, ఇప్పుడు యాడ్ ఫర్మ్ దగ్గర క్లిక్ చేశాను, యాక్టివిటీ ఏం లేదు. యాడ్ ప్రొడక్ట్ దగ్గర క్లిక్ చేశాను, యాక్టివిటీ ఏం లేదు. ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేశాను, ఏం యాక్టివిటీ లేదు. సో సక్సెస్ఫుల్గా మనం లాగిన్ అవ్వకపోతే మన అప్లికేషన్ని ఐడిల్ చేసాం, అంటే ఈ సైడ్ బార్లో ఉన్న ఫీచర్స్ని ఇన్యాక్టివ్ చేసాం. అయితే బాగానే ఉంది. కానీ మన ఎండ్ యూజర్ వెండర్ సైడ్కి తెలియదు కదా, ఏంటి ఏం పని చేయట్లేదా ఏంటి అనుకుంటారు. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఒక అలర్ట్ బాక్స్ వచ్చి, అలర్ట్ బాక్స్లో మనం ఏదైనా ఒక మెసేజ్, ప్లీజ్ లాగిన్, యు ఆర్ నాట్ లాగ్డ్ ఇన్, ఇలాంటిది ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చి ఆటోమేటిక్గా అలర్ట్ బాక్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దానికోసం ఇంకొక చిన్న కండిషన్ మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రతి హ్యాండ్లర్కి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఈ యాడ్ ఫర్మ్, యాడ్ ప్రొడక్ట్, ఆల్ ప్రొడక్ట్స్కి
వీటిని చూపించడానికి కొన్ని కండిషన్స్ అనేవి రాసాం, అదే ఈ ఫంక్షన్స్ అనేవి రాసాం. అదే ఈ షో ఫర్మ్ హ్యాండ్లర్, ఈ షో ప్రోడక్ట్ హ్యాండ్లర్ అండ్ ఇలాగా షో ఆల్ ప్రొడక్ట్స్ హ్యాండ్లర్. ఇక్కడ ఈ ఫంక్షన్స్ లోపల ఈ ఫర్మ్ హ్యాండ్లర్కి మనకి ఎక్కడ కావాలో అక్కడ ఒక కండిషన్ బేస్ మీద మనం ఇవి మనం ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇఫ్ మనం దేని మీద బేస్ అయ్యాం, షో లాగౌట్, ఈ లాగౌట్ ఫీచర్ మీద బేస్ అయ్యాం కాబట్టి ఈ షో లాగౌట్ని బేస్ చేసుకొని ఇప్పుడు కండిషన్ అనేది రాద్దాం. ఇక్కడ ఈ ఫర్మ్ హ్యాండ్లర్లో ఇఫ్ షో హ్యాండ్లర్ అనేది ట్రూ అయితే అప్పుడు ఇవన్నీ చూపించు, లేదు అంటే ఈ ఇఫ్ బ్లాక్ తీసుకొని ఇఫ్ బ్లాక్ లోపల ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్కి ఇలాగే ఉంచేసాను. లేదు అంటే ఎల్స్ బ్లాక్లో ఇక్కడ ఎల్స్ బ్లాక్ తీసుకొని ఎల్స్ బ్లాక్ లోపల ఒక అలర్ట్ ఇస్తున్నాను. ఈ అలర్ట్ లోపల ప్లీజ్ లాగిన్ అని చెప్పి ఒక మెసేజ్ రాశాను. తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం, ఈ లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వాలనుకున్నాం కదా ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ యాడ్ ఫామ్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ ఐడియల్గా ఉంది, ఏం తెలియట్లేదు, అప్లికేషన్ అసలు పనిచేయట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి ఈ యాడ్ ఫామ్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అలర్ట్ బాక్స్ ఇస్తున్నాం. ఈ అలర్ట్ బాక్స్తో పాటు ఈ లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యేలాగా. సో ఇప్పుడు లాగిన్ ఫామ్ ఓపెన్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఈ షో లాగిన్ అని ఉంది కదా, ఈ షో లాగిన్ని ఫస్ట్ ఇనీషియల్గా ఫాల్స్ చేసాం, దీన్ని ట్రూ చేస్తే సరిపోతుంది, అంతే కదా. అది ట్రూ అయితే మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ సెట్ షో లాగిన్, ఈ లాగిన్ని ట్రూ చేశారు. సింపుల్. సేవ్ చేసి ఇప్పుడు మన అప్లికేషన్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు మనం లాగిన్లో లేము. యాడ్ ఫార్మ్ దగ్గర క్లిక్ చేశాను, ప్లీజ్ లాగిన్ అని మనకు ఒక అలర్ట్ వచ్చింది. ఓకే చేయగానే ఇప్పుడు చూడండి ఈ లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ నేను యాడ్ ప్రోడక్ట్ దగ్గర క్లిక్ చేస్తానో ఐడియల్ ఏం లేదు. ఎందుకు అంటే మనం ఇంకా ఈ యాడ్ ప్రోడక్ట్ అనే ఫీచర్ అనే ఈ బటన్కి ఇంకా ఫీచర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి. సో సేమ్ ఇలాగే ఈ మన షో లాగౌట్ లాజిక్ని దీనికి అండ్ వెల్కమ్కి అవసరం లేదనుకున్నాం కదా, సో కొంచెం జూమ్ తగ్గించి ఈ ఆల్ ప్రొడక్ట్స్కి కూడా ఒకేసారి ఈ ఫంక్షన్ అనేది రాసేస్తారు. సో టైం సేవ్ చేయడం కోసం ఇఫ్ షో లాగౌట్ అనేది ట్రూ అయితే అప్పుడు ఈ ఇఫ్ బ్లాక్లో ఈ సెట్ స్టేట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి ఎల్స్ తీసుకొని ఎల్స్ బ్లాక్లో ఏం చేసాం, ఒక అలర్ట్ ఇచ్చాం, అలర్ట్ ప్లీజ్ లాగిన్ అని. తర్వాత ఈ సెట్ షో లాగిన్ని ట్రూ చేసాం. సింపుల్. ఇప్పుడు ఈ రెండు అంటే ఈ ప్రోడక్ట్ హ్యాండ్లర్కి అలాగే షో ఆల్ ప్రొడక్ట్స్ హ్యాండ్లర్కి కూడా ఒకేసారి అప్డేట్ అయిపోయింది. సో సేవ్ చేసి సింటెక్స్ అది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఏదో కొంచెం ఎల్స్ బ్లాక్. ఓకే ఫైన్, ఓకే ఆల్మోస్ట్ అంతా పర్ఫెక్ట్. ఇప్పుడు సేవ్ చేసి ఫైల్ని మళ్ళీ పెంచుతాను కొంచెం నార్మల్ స్టేజ్కి. ఓకే ఇప్పుడు అప్లికేషన్లోకి వచ్చి రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. యాడ్ ఫర్ లాగిన్ అయ్యలేము, యాడ్ ఫామ్ దగ్గర క్లిక్ చేశాను. ఓకే ఫామ్ ఓపెన్ అయింది, వెండర్ లాగిన్. తర్వాత యాడ్ ప్రొడక్ట్ దగ్గర క్లిక్ చేశాను, ప్లీజ్ లాగిన్, ఫామ్ ఓపెన్లోనే ఉంది. ఆల్ ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేశాను, ప్లీజ్ లాగిన్. ఓకే లాగిన్ ఫామ్ కూడా ఓపెన్ అయ్యి ఉంది. రిజిస్టర్ దగ్గర క్లిక్ చేస్తే రిజిస్టర్ ఫామ్ ఓపెన్ అవుతుంది, లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే లాగిన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం. లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ కూడా ఇచ్చి లాగిన్ అయ్యాను, లాగిన్ సక్సెస్. ఇప్పుడు మన అప్లికేషన్ నార్మల్గా వర్క్ చేస్తుంది. ఈ లాగౌట్ వచ్చింది, అపోలో రెస్టారెంట్ ఫర్మ్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ యాడ్ ఫర్మ్ అనేది లేదు, ఎందుకు అంటే ఫర్మ్ అనేది ఉంటే లాజికల్గా మనం ఫర్మ్ అనేది ఇంకొకటి యాడ్ చేయం కాబట్టి ఒక ఫర్మ్కి ఒక వెండర్కి ఒక ఫర్మ్ మాత్రమే. ఆల్ యాడ్ ప్రొడక్ట్ ఇక్కడి నుంచి ప్రొడక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్ ప్రొడక్ట్స్ ఈ వెండర్కి ఈ వెండర్కి ఉన్న ఫర్మ్కి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ కనిపిస్తుంది టేబుల్లో. యూజర్ డీటెయిల్స్ ఇంకా మనం చేయలేదు, ఎందుకు అంటే యూజర్
ఫ్రంట్ ఎండ్ నుంచి వాళ్ళు ఏది బుక్ చేసుకుంటారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఆ ఫీచర్ అనేది మనం యాడ్ చేయలేదు. సో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. లాగౌట్ చేస్తే లాగౌట్ అయిపోయాం. అప్లికేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఫీచర్స్ అన్నీ ఇన్యాక్టివ్ అయిపోయాయి. ఫర్మ్ నేమ్ వెళ్ళిపోయింది. యాడ్ ఫర్మ్ దగ్గర క్లిక్ చేస్తే లాగిన్ చేయమని అడుగుతుంది. యాడ్ ప్రొడక్ట్ దగ్గర క్లిక్ చేసినా లాగిన్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ ఈ కన్సోల్లో కూడా చూసుకుందాం. అప్లికేషన్లో లోకల్ స్టోరేజ్లో అంతా ఫ్రీ, ఏమీ లేదు, అంతా క్లీన్ అయిపోయింది. సో పర్ఫెక్ట్గా మన అప్లికేషన్ అనేది ఇక్కడ దాకా 100% బాగానే వర్క్ చేస్తుంది. సో లాగౌట్ ఫీచర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్